థ్యాంక్ యూ సార్. ఇక్కడ బీసీల విషయంలో తక్కెలపల్లి రవీందర్ గారు పెద్దలు వారు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినారు సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన చర్యలు చేపడతామనేటువంటి ఒక మాట చెప్పింది సార్. గత అనుభవం ఒకటి చిన్నది ఉంది సార్, దాన్ని చెప్తాను సార్. దయచేసి 2014 నుంచి 24 వరకు సార్ దాదాపు ఈ 17 ఉన్నాయి సార్ నా దగ్గర. బీసీ హాస్టల్స్కి సంబంధించి 3,915 కోట్లు కేటాయిస్తే సార్ ఖర్చు చేసినాయి 2,914 కోట్లు సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంబీసీ కులాలకు 35 కులాల కార్పొరేషన్ 2017లో ఏర్పాటు చేస్తే 3,850 కోట్లు కేటాయించి 19 కోట్లు ఖర్చు పెట్టినారు సార్. గతంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్కి 760 కోట్లు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి 83 కోట్లు ఖర్చు పెట్టినారు సార్. అందులో కేవలం కరెంటు బిల్లులకు 45 కోట్లు ఖర్చు పెట్టినారు సార్. అలాగే వడ్డెర కార్పొరేషన్కు 70 కోట్లు అని చెప్పి పెట్టినారు సార్. కేవలం 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు సార్. గతంలో జరిగిన అనుభవం సార్ మాకు. ఇది రిపీట్ కాకుండా ఉండడం కోసం చెప్తున్నటువంటి మాట సార్. సగర కార్పొరేషన్కు 33 కోట్ల 84 లక్షలని పెడితే కేవలం 4 కోట్లు ఖర్చు పెట్టారు సార్. కేవలం జీతభత్యాలకే సార్. ఇది కేవలం ఏది నామకే వాస్తే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, దానికి నిధులు లేకపోవడం, విధులు లేకపోవడం, దానికి ఒక అటెండరు, ఒక డ్రైవరు, ఒక కారు, ఇంతకే తప్ప కానీ దాని ద్వారా ఏం ఫలితాలు సాధిస్తున్నాం అనేటువంటిది ఇప్పటి వరకు రివ్యూ కూడా జరగలేదు సార్. గత 10 ఏళ్ల అనుభవాన్ని చూసుకుంటే సార్, ఇక్కడ రజక కార్పొరేషన్కు 841 కోట్లు కేటాయించడం గత ప్రభుత్వం చెప్పింది సార్. ఖర్చు పెట్టింది 111 కోట్లు అయితే 75 కోట్ల 80 లక్షలు కేవలం కరెంటు బిల్లులు సార్. ఇంకా రజకులను ఉద్ధరించడానికి ఇక్కడ చేసిన గొప్ప కార్యక్రమాలు ఏం కనిపించట్లేదు సార్. ఇంకా అంతేకాదు సార్, వాల్మీకి బోయలకు 35 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 5.98 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఇక గౌడ కార్పొరేషన్కు 186 కోట్లు ఖర్చు పెడతామని గతంలో చెప్తే కేవలం 18 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఈ రకంగా సార్ పోయిన గవర్నమెంట్లో అదే అన్యాయం జరిగింది సార్. ఈసారి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దయచేసి 14 to 24 డేటా చెప్తున్నా, అంతకంటే ముందు ఇంకా ఆయన తగ్గతి లేదు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నేను చేసేటువంటి సూచన ఏంటంటే సార్, ఏదైనా చెప్తే చేయండి సార్. కేవలం కాగితాలకు పరిమితం అయితే దానివల్ల మా బీసీలకు వచ్చే ప్రయోజనం లేదు. కేవలం ఈ సభలో చర్చించుకోవడానికి తప్ప దేనికి పనికి రాకుండా ఉంటుంది. ఓ స్పష్టత ఉండాలి, ఓ టైం బౌండ్ ఉండాలి. మేము ఈ బడ్జెట్లో దీనికోసం ఇంత ఖర్చు చేయబోతా ఉన్నామంటే అంత ఖర్చు చేసి తీరాలి సార్. ఈడ అంకెలు వేరే ఉంటాయి, అమలు వేరే విధంగా ఉంటుంది సార్. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఇంత కేటాయింపు జరిగితే ఇంత ఖర్చు చేయబోతున్నాం, ఖర్చు చేయకపోతే ఈ నిధులను వచ్చేసారికి బదలాయించేటువంటి సప్లాన్ విధానం ఏమన్నా మీ దగ్గర ఉందా? దయచేసి ప్రభుత్వాన్ని తమ ద్వారా అడుగుతా ఉన్నాను సార్.